హాయ్ అండి. వెల్కమ్ టు వాషిలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లలకి హాలిడే, స్కూల్ అయితే బంద్ అని చెప్పి హాలిడే ఇచ్చారు. ఇంకా హాలిడే అని చెప్పేసి నెమ్మదిగా అయితే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి వర్క్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఇంక ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే హాలిడే అని చెప్పేసి ఇంకా నైట్ అయితే డ్రాయింగ్ వేస్తూ కూర్చున్నారండి ఇద్దరుని. ఇంకా లేట్గానే అయితే పడుకున్నారు. ఇంకా పెన్సిల్ ఎరేజ్ చేసినవి, షార్ప్ చేసినవి ఇవంతా కూడా చెత్త అంతా వేశాడండి. ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా, ఇంక ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా సోఫా కింద అయితే చెప్పనవసరం లేదు, మొత్తం స్టేషనరీ సామాన్లు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇంకైతే ఆ రోజు మా హస్బెండ్ కూడా అయితే ఇంట్లో లేరండి, ఆయన ఊరైతే వెళ్ళారు. ఇంకా మేమే కదా నెమ్మదిగా అయితే చేస్తున్నాను. ఇంకా ఇల్లు అయితే తుడిచేసానండి. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి చపాతీ రోల్స్ అయితే చేశానండి అవకాడోతో. నేను ఆ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సపరేట్గా. ఇంక ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అయితే పెట్టలేదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి టొమాటోతో. నేను కర్రీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చేయలేదు. ఫ్రై అయితే చేస్తూ ఉంటాను రసం సాంబార్లోకి, సైడ్లోకి అయితే. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి కాకరకాయ ఫ్రై అంటే, కానీ కర్రీ తింటారో లేదో నాకు తెలియదు. ట్రై చేశాను, ఇంకా స్కూల్కి అయితే ఎలాగో పెట్టలేము వాళ్ళు తినని దానికి, ఇంక ఇంటి దగ్గరన్నా ట్రై చేద్దాము తింటారో లేదని చెప్పి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఉప్పది వేసి వీటిని మెత్తగా అందులో ఉన్న రసం అయితే పోయేలాగా పిండేసానండి, ఇంకా కొంచెం చేదైతే పోతుందని. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే చాపర్లో వేసుకున్నాను. ఇంకా టొమాటో కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కాకరకాయలను అయితే అందులో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. ఇంక ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోకి టొమాటో కూడా యాడ్ చేశానండి. అలాగే కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వీటిని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయని అయితే వేసానండి. ఇంకా దీన్ని కూడా ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకున్నాను. నెక్స్ట్ నాకు ఇందులో కొంచెం కారం అయితే తక్కువైనట్టు అనిపించింది, ఇంకా అందుకని కారం అయితే యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత అయితే పెట్టానండి. ఇలా కూర అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నానండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేశానండి. బాగోదేమో అనుకున్నాను కానీ బాగుందండి, పిల్లలు కూడా ఏమనలేదు, తిన్నారు. ఇంకా సైడ్కి వీళ్ళకి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ కొంచెం గిన్నెలు అవి కడిగేసానండి. ఇంకా ఆయిల్ వేసుకున్న టిన్ను ఇంకా అది కూడా ఖాళీ చేసేసి ఇంకా అది కూడా కడిగేసాను. ఇంకా జిడ్డుగా ఉంటుందని దాన్ని హాట్ వాటర్ అయితే వేసి కడిగానండి. ఇంకే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి స్నాక్స్ కావాలని అడిగారు. మా హస్బెండ్ ఊరు వెళ్ళేటప్పుడు వీళ్ళకైతే కొంచెం స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అడిగితే వీళ్ళకైతే పెట్టిస్తున్నాను. ఇంకా వీళ్ళైతే తింటున్నారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళకైతే పాలు కూడా కలిపేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం లేట్గానే తీసుకొస్తారండి మాకు పాలు, 10 అలా అయిపోతుంది. ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా సరే మార్నింగ్ తాగమంటే తాగనన్నారండి. ఇంకా చపాతీ తిన్నారు కదా, హెవీగా ఉందని వద్దన్నారు. ఇంకా ఈవినింగే తాగుతామన్నారని ఇంక ఇప్పుడైతే కల్పిస్తున్నాను. ఇంకా వీళ్ళకి కూడా కలిపేసిన తర్వాత నేనైతే కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. మా ఇంట్లో మేమిద్దరం కూడా ఎక్కువ కాఫీ టీలు తాగేవాళ్ళం కాదండి. ఎప్పుడైనా హెడేక్ వస్తే కలుపుకునే తాగేవాళ్ళం, కానీ ఈ మధ్య అయితే ఇంకా బాగా అలవాటైపోయింది. టీయో కాఫీయో ఏదోటి అయితే కంపల్సరీ తాగేస్తున్నాం. ఇంకెక్కడ కాఫీ ప్యాకెట్స్ అయితే కట్ చేసిన ఉంటే అవి గాలి వెళ్ళకుండా ఫోల్డ్ చేసి అయితే పెడుతున్నాను.
ఈ పెద్ద ప్యాకెట్ వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదండి. అది మనం టీ పెట్టుకున్నట్టు స్ట్రెయిన్ చేసుకోవాలి మళ్ళీని. నేను దాని మీద రాసింది చూడకుండా అయితే సూపర్ మార్కెట్లో తీసేసుకున్నాను అండి. నాకైతే నచ్చలేదు. అది స్ట్రెయిన్ చేసినా సరే మనకి కాఫీ కలుపుకున్న తర్వాత పైన అయితే పౌడర్లా తేలుతున్నట్టుగా ఉందండి. ఇంకా అదైతే వాడట్లేదు, పక్కన పెట్టేశాను. ఇంకా నేను కూడా కాఫీ అయితే కలిపేసుకున్నానండి. నేనైతే కాఫీ తెచ్చుకొని సోఫాలో కూర్చొని తాగుతుంటే మా పిల్లలు అయితే పిలుస్తున్నారండి. అమ్మారా బయటికి బర్డ్ వచ్చింది. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదండి. ఫుడ్ అయితే పెట్టారు మధ్యాహ్నం. అక్కడ మొక్కల దగ్గర ఒక కప్పులో అయితే ఫుడ్ అయితే వేసి పెట్టారు. బర్డ్స్ ఏమన్నా వస్తే తింటాయని. వీళ్ళకి చాలా ఇష్టం అండి బర్డ్స్ అంటేనే. అవి కనిపిస్తే ఏదో ఒకటి పెట్టాలని చూస్తారు. ఇంకా వాళ్ళు పెట్టింది తింటుంది కదా, వాళ్ళకైతే ఆనందం వచ్చేసి నన్నైతే పిలుస్తున్నారు తింటుందని. ఇంకా డైరెక్ట్గా తీస్తే ఎగిరిపోతుందని ఇంకా కిటికీలోంచి అయితే తీస్తున్నారండి వీడియో. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.